హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అసలు యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు చూపించని ఒక వీడియో మీకు చూపించబోతున్నానండి. ఇది ఎంత యూజ్ అవుతుందంటే ఒక్కసారి మనము ఇది ట్రై చేసిన తర్వాత మీరు ఫ్లోర్ క్లీన్ చేసుకోవడం ఇంత సింపులా అన్నట్లు అంత అనిపిస్తుంది. చాలా సింపుల్ అండి, చాలా యూజ్ఫుల్ వీడియో ఇది. సేవ్ చేసి పెట్టుకోండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేసేసేయండి. మీకు అర్థం కాకపోతే 1-2 సార్లు చూడండి వీడియో, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. చాలా సింపుల్, మనకు 10-15 మినిట్స్లో మనం ఇది అనేది చేసుకోవచ్చు. ఒకసారి వీడియోని మొత్తం చూడండి. ముందుగా మనము ఒక 1/2 లీటర్ కూల్ డ్రింక్ బాటిల్ ఉంటుంది కదండి, దాన్ని తీసుకోండి. అది ఏదైనా పర్వాలేదు, 1/2 లీటర్ది సరిపోతుంది. మరి లీటర్ది వద్దు. అలానే పెట్ బాటిల్ చిన్నవి ఉంటాయి కదా, అవి కూడా వద్దు. ఆ బాటిల్ తీసుకొని మనకి ఆ బాటిల్స్కి లెగ్స్ ఉంటాయి కదా, లెగ్స్ అనేవి ఒక 5-6 ఉంటాయండి. నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, 5 అనుకుంటా. ఆ లెగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెగ్స్కి మనం హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ అంటే ఇట్లా రౌండ్ హోల్స్ కాదు, మనం ఆ రౌండ్గా కట్ చేయాలి. ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా రౌండ్ లాగా కట్ చేయాలి. వాటిని గ్రిప్ మాత్రం పోకుండా కట్ చేసుకోవాలి. తర్వాత మనము క్యాప్ ఉన్న వైపు, బాటిల్కి క్యాప్ ఉన్న వైపు ఒక పెద్ద స్టిక్ పెట్టుకోవాలి. టైట్గా ఉన్న స్టిక్ పెట్టుకేసుకోండి, ఊడిపోకుండా. అలానే మనము ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో రౌండ్ షేపు, ఆ హోల్స్లో మనము చీపురు పుల్లలు అంటారు కదా, కొబ్బరి పుల్లలు, ఆ పుల్లలు తీసుకొని ఆ హోల్స్లో మొత్తం ఫిల్ చేయాలి. చాలా అంటే ఒక 2 మనకి షాప్లో దొరికేవి 2 అయినా 2 పడతాయండి. ఎందుకంటే గ్రిప్ గట్టిగా బాగుండాలి అంటే ఎక్కువ పుల్లలు పెడితేనే గ్రిప్ మంచిగా ఉంటుంది. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకుంటే ఆల్మోస్ట్ 6 మంత్స్ వరకు కూడా అరిగిపోవు. ఒకవేళ అరిగిపోయాయి అనుకోండి, మనం మళ్ళీ చీపురు పుల్లలు తీసేసి అదే బాటిల్కి మళ్ళీ ఈ స్టిక్స్ గుచ్చుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్, బట్ చాలా యూజ్ఫుల్ ఉంటుంది. మీరు కంపల్సరీ, మీకు ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు, వర్షం పడ్డప్పుడు క్లీన్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది. ఇది ఎక్కువ విలేజెస్లో మంచిగా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఓపెన్ ప్లేస్లో మనకి మట్టిది ఉంటుంది కదా, మట్టి ప్లేస్లో మనకి చెట్టు ఆకులు అవి ఇవి పడిపోతాయి కదా, అక్కడ క్లీన్ చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. సిటీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్లోర్ మీద మనకి వర్షం పడ్డప్పుడు వర్షం నీళ్ళు స్టాక్ ఉండిపోయినా, లేదంటే ఇట్లా కడగాలి, ఫ్లోర్ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఫ్లోర్ కడుక్కోవాలి అన్నప్పుడు, ఇది లోపల కాదు, మనం ఇంటి లోపల కాదండి, ఇంటి బయట ఓపెన్ ప్లేస్ గురించి చెప్తున్నా. ఇది ఓపెన్ ప్లేస్కి యూజ్ అయ్యిద్ది, ఇంటి లోపల యూజ్ అవ్వదు. ఎందుకంటే ఇంటి లోపల ఫ్లోర్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి దానికి అవసరం ఉండదు. బయట ఫ్లోర్ కొంచెం క్లీన్ చేయటం కొంచెం కష్టంగా ఉంటుంది. మనము చీపురుతో వంగి క్లీన్ చేయాలంటే కూడా ఏజ్డ్ వాళ్ళకి కానీ, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇది చాలా యూజ్ అవుతుంది. మేము ఎవ్రీ టైం ఇది యూజ్ చేస్తాము. మాకు పెంట్ హౌస్ ఉందండి, పెంట్ హౌస్ పైన ఇట్లా వర్షం పడ్డప్పుడు ఎప్పుడన్నా క్లీన్ చేసుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. మేము వన్స్ చేసి పెట్టుకున్నామంటే ఆల్మోస్ట్ 5-6 మంత్స్ ఇది మేము యూజ్ చేస్తాము. తర్వాత అరిగిపోతే మళ్ళీ వేరే పుల్లలు పెడతాం. చూసారా, బాటిల్ హోల్స్లో మొత్తం ఈ పుల్లలు ఏవైతే ఉన్నాయో కొబ్బరి పుల్లలు మొత్తం ఫిల్ చేయాలి టైట్గా. అంటే గ్యాప్ ఉండొద్దు, గ్యాప్ లేకుండా టైట్గా ఫిల్ చేసుకుంటే ఏంటంటే గ్రిప్ మంచిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది. మీకు అర్థం కాకపోతే ఎలా కట్ చేయాలో 1-2 సార్లు వీడియో చూసి చేసుకోండి. చాలా ఉపయోగపడుద్ది. మీకు ఓపెన్ ప్లేస్ ఉన్న, పెంట్ హౌస్ ఉన్న, ఇట్లా వర్షం పడ్డప్పుడు వాటర్ స్టాక్ ఉండిపోయి పాకుడు వస్తుంది అనుకున్నా కానీ ఇది బాగా ఉపయోగపడుద్ది. సింపుల్ ఐడియా, కానీ 10-15 మినిట్స్లో అయిపోద్ది, కానీ చాలా యూజ్ అవుతుంది. నేను ఇంతవరకు మన యూట్యూబ్లో అయితే నేను ఈ వీడియో చూడలేదండి. ఇది నేను పెట్టడమే ఫస్ట్ టైం అనుకుంటున్నాను. నాకు తెలిసి అయితే నాకు అంత క్లారిటీగా తెలియదు. ఇలా మొత్తం పుల్లలంతా పెట్టేసిన తర్వాత అవన్నీ కలిపి ఒక దగ్గర మనము ఇట్లా కట్టేసుకోవాలి. అంటే విడివిడిగా ఉండిపోకుండా ఒక దగ్గర కట్టేసుకుంటే మనకి ఇంకా ఇట్లా క్లీన్ చేసుకోవడానికి అస్సలు ఎంత అంటే అంత యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి. నా దగ్గర ఇంకా ఒక్క చీపురే ఉండడం వల్ల నేను ఇంకా కరెక్ట్గా మొత్తం చేయలేదు. మొత్తం చేస్తే ఇంకా ఎక్కువ అంటే